ఇప్పుడు అది ఇక్కడ లేదని తెలిస్తే సీరియస్ గా వచ్చి నా చెంపలు వాయించుతాడు. ఏం మాట్లాడవేంటి శారదా? అది అది ఏంటి అది ఇది అని నసుకుతున్నావు? ఏంటి బయలుదేరుతున్నారా లేదా? తీసుకెళ్తామండి. ధరణి వస్తున్నాను, మీ నాన్నతో మాట్లాడుతున్నాను. ఈయనొచ్చేలోపు ధరణి ఇంటికొచ్చేయాలి. లేకపోతే ఈ కొంపలా ఉండదు. చిల్లు పీకి పందిరేస్తాడు. నన్ను చావ చితక బాదుతాడు. పండగ పూట ఆయన చేతిలో నేను చావు దెబ్బలు తినడం తప్ప బతుకమ్మ ఆడే అదృష్టం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నారండి? ప్లీజ్ వద్దు, తీసేయండి. అదేంటి అలా అంటావు? ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపైనా నీవే కదా. ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు, కానీ రేపు నా కూతురు వన్న నిజం నీకు తెలుస్తుంది. ఇవన్నీ నా కూతురికి చెందాల్సిన నగలు. వద్దంటే ఎలా? తొలి పండుగ ఈ ఇంట్లో నాతో కలిసి చేసుకుంటున్నావు. నిన్ను మహాలక్ష్మిలాగా అలంకరించాలి. ఆ గౌరమ్మని నీతో ఆహ్వానింపు చేయాలి. చక్కగా ఆ మంగళగౌరి బతుకమ్మని పేర్చి ఆడి ఆశీర్వచనం తీసుకోవాలి. నా కూతురుగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ నగల్ని ఎందుకంటావేంటి? అవును ధరణి, ఆ నగలన్నీ నీవే. నిండుగా నువ్వేసుకుని పండుగ జరుపుకుంటే చూస్తూ మేమెంత ఆనందపడతామో తెలుసా? చూడండి, మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు. అవి నిజం అవుతాయో కాదో నాకు తెలీదు. నేనేదో నార్మల్గా ఇక్కడికొచ్చాను. నేనొచ్చిన పని వేరు, వచ్చిన విధానం వేరు. కానీ ఎలా వచ్చినా నువ్వొచ్చావు. పండగ పూట మేమెవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ బిడ్డవి నువ్వే కదా. దాని కూతురుగా మా అచ్చట ముచ్చట కూడా తీరాలి కదమ్మా. అవును ధరణి, ఇన్నేళ్ళు మేము వేరుగా ఉన్నది ఈ సంతోషాల కోసమేనేమో అనిపిస్తుంది. ఈసారి మేము ఇక్కడికి వచ్చాం, నువ్వు వచ్చావు. ఈ నగలు పెట్టుకునే అదృష్టం దక్కింది. ఇలా నిండు నగలతో నిన్ను చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా అనిపిస్తున్నావు. జనని, ఇది మా అమ్మది. ఇదంటే అమ్మకి ఎంతో ఇష్టం, నాకు కూడా అంతే ఇష్టం. ఇది నా కూతురు మెడలో ఉండాలని ఆశపడుతున్నాను. వేయి జనని. కూర్చో.
పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా అచ్చమ్మ అమ్మలా కనిపిస్తున్నావు అమ్మా. దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన విధికి జనని తన్ని రెడీ చేయడం అయిపోయాక తీసుకురా, టైం అవుతుంది. ఇదిగో తీసుకొచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళగునా. నాకు వీళ్ళు చూపించే ప్రేమానురాగాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతుందో అన్న బాధ మరో పక్క ఇబ్బంది పెడుతుంది. నాన్న నిజమని ఎప్పుడు ఒప్పుకుంటారో? మధుని పూర్తిగా కూతురిగా ఒప్పుకుంటేనే కదా నేనిక్కడ వీళ్ళ కూతురిగా అడ్జస్ట్ అవ్వగలిగేది. ఏదైనా అందరూ సంతోషంగా ఉండాలంటే నిజాలు అందరికీ తెలియాలి. అందరూ నిజాన్ని ఒప్పుకోవాలి. అన్ని నిజాలు తెలిసినా అందరూ ఒప్పుకున్నా అందరం కలిసి ఉండాలి. అప్పుడే కదా సంతోషం అందరూ పంచుకోగలిగేది. పదరా. అసలు ఆ ధరణి ఇంటికి రావడమే కంపరం పుట్టించిందంటే దానికి తోడు వీళ్ళ మాటలు, సంతోషాలు, వీళ్ళ ఆనందాలు, ఈ నగల అలంకరింపులొకటి. ఇవి చూస్తుంటే పుండు మీద కారం రాసినట్టవుతుంది. కొడతా, ఖచ్చితంగా వీళ్ళని దెబ్బ కొడతా. వీళ్ళ సంతోషాల మీద నిప్పులు పోస్తా. కానివ్వండి కానివ్వండి, ఇల్లు అలగ్గానే పండగ కాదు, జోలి వేయగానే సంతోషాలు ఒళ్ళో వాలవు. మీరెంత అతికించుకోవాలని చూసినా అది అతకద్దు, నేను అతకనిస్తానా? కన్న కూతురట, కన్న కూతురు. ఈ బతుకమ్మ పండుగ అయ్యేలోపు వీళ్ళ బతుకుల మీద నిప్పులు పోస్తాను. కుటుంబాన్ని చల్లా చెదురు చేసేస్తాను. ఆ జననిని ఊరికే వదలకూడదమ్మా, ఏదో ఒకటి చేసి తీరాలి. ఎలా వదులుతాన్రా? ఎలా వదులుతాను? నా మీదే చేతులెత్తి నాకే వాతలు పెట్టిందని వదులుతానా? ఈరోజు ఎంత సంతోషపడుతుందో అంతకు మించి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేస్తాను. ఈ సంతోషాలు ఎప్పటికీ శాశ్వతం కావు, కానివ్వను.